ఇవాళ నిజంగానే మనం కష్టాలలో ఉన్నాం. ఎందుకంటే పెంచి పెద్ద చేసిన చెట్టు అంత కొడుకు లారీ కింద పడి సచ్చో, చెట్టు మీద నుంచి కింద పడి సస్తే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో, పార్టీ పెంచి పోషించిన నాయకులు ఎక్కడనో గల్లీలలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ స్థాయికి పెంచితే అర్ధరాత్రి పూట అమ్ముడు పోతుంటే నిజంగా పార్టీకి బాధ ఉంటుంది. కన్న తల్లికి ఎంత బాధ ఉంటుందో, ఒక కొడుకు లారీ కింద పడి చచ్చిపోతే ఎంత కన్నీళ్ళు, ఎంత దుఃఖం వస్తుందో కాంగ్రెస్ పార్టీ పెంచిన నాయకులు, మంత్రులు, హోంమంత్రులు ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని ఆకాశానికి ఎత్తుతే అర్ధరాత్రి పూట అమ్ముడపోతుంటే కార్యకర్తలకు ఆవేదన ఉంటుంది, దుఃఖం వస్తుంది. కానీ ఆ దుఃఖాన్ని దిగమింగుకోనైనా ఈ యుద్ధంలో గెలవాలి. ఈ యుద్ధంలో గెలిచి నువ్వు కొనుక్కున్నది కాదురా ఈ బలం, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం. మాకు గుండె నిండా ధైర్యం ఉంది, మా గుండె నిండా దమ్మున్నది, మేము కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటామని చెప్పి ఇవాళ ధైర్యాన్ని నింపవలసిన అవసరం ఉన్నది. వాస్తవంగా మాకు ఎవరినైనా ఎన్నికలలో నిలబెట్టి గెలిపించాలని అనుకున్నా, కానీ ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నప్పుడు మేము ముందుండి శ్రేణులను నడిపించాల్సిన అవసరం ఉన్నది. సైన్యాన్ని నడిపించాలంటే సైన్యాధ్యక్షుడు ముందల ఉండాలి. ముందల ఉండి సైన్యాన్ని నడిపించడానికి నేను వచ్చిన, నాతోని ఉండేదెవరు, నాతోని నడిచేదెవరు, నాతోని చచ్చేదెవరు, నాతో కాంగ్రెస్ పార్టీ జెండాను ఢిల్లీ కోట మీద ఎగిరేయడానికి ఉండేదెవరు? మీరందరూ ఉంటే, మీరు ఆశీర్వదిస్తే, మీరు నిండు మనసుతో గుండెల నిండా ఊపిరి తీసుకొని జై కాంగ్రెస్ అంటే, జై సోనియమ్మ అంటే ఖచ్చితంగా ఢిల్లీ ఎర్రకోట మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేద్దాం. ఎవడు అడ్డం వస్తాడో చూద్దాం, ఎవరు అడ్డం వచ్చిన కదం తొక్కుదాం. కాంగ్రెస్ పార్టీతో గోక్కున్నోడు ఎవడు కూడా బతికి బట్టగట్టలే. ఖబర్దార్ కేసీఆర్ ని చెప్తున్నా.